Let's make handmade tassels to a semi pattu saree. నేను దీనికోసం స్మాల్ అక్రిలిక్ బీడ్స్, గోల్డెన్ బీడ్స్ అండ్ మీడియం సైజ్ అక్రిలిక్ బీడ్స్ తీసుకున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్ ఎట్ ది ఎండ్. నేను వన్ సైడ్ ఇలా 10 స్మాల్ బీడ్స్ వేసుకొని మిడిల్లో ఒక లార్జ్ బీడ్ వేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ 10 బీడ్స్తోని ఒక చైన్ లాగా, లేయర్డ్ చైన్ లాగా చేయబోతున్నాను. ఐ విల్ షో యూ వన్స్ 2 to 3 లేయర్స్ ఆర్ డన్. సో స్ట్రింగ్కి అటాచ్ చేశాక ఇలా ఉంది. నేను దీన్ని 1 inch గ్యాప్తోని ఆల్ ఓవర్ ద పళ్ళు స్టిచ్ చేయబోతున్నాను. మనం ఇలాగ బీడ్స్ కౌంట్ చేసి స్ట్రింగ్కి టై చేసుకొని స్టిచ్ చేయడం వల్ల యూనిఫామ్గా కనిపిస్తుంది. చూడడానికి చాలా నీట్ లుక్ వస్తుంది, క్లీన్ లుక్ వచ్చేస్తుంది. సో దీన్ని సారీకి ఇలా తీసేసుకొని ఒక 2 times స్టిచ్ చేసిన తర్వాత ఒక లాక్ వేసేస్తే ఇది ముడి కుట్టు. సో మీకు థ్రెడ్స్ మళ్ళీ బీడ్స్ ఒక లేయర్కి ఈ ఒక్క లేయర్ ఊడిపోయినా ఈ ఒక్క లేయర్ ఊడిపోతే ఈ లేయర్ మాత్రమే ఊడిపోతుంది. సపోజ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఊడిపోతే, అదే మీరు ఇక్కడ నాట్ వేసుకోలేదు అనుకోండి, అన్నీ మొత్తం లైన్లో ఉన్న స్ట్రింగ్ మొత్తం ఊడిపోతుంది. దానివల్ల మళ్ళీ రీవర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత ఇక్కడ ఒక ముడి వేసేసుకుంటే ఆ లేయర్కి ఇక్కడి వరకే క్లోజ్ అయిపోతుంది. దానివల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. హోప్ దిస్ టిప్ హెల్ప్స్. సో ఫైనలీ కంప్లీట్ అయిపోయింది. ఇలా డిజైన్ చేశాను. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సింపుల్గా ఉందా, ఈ సారీకి సెట్ అయిందా లేదా అనేది కూడా తెలియపరచండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ కంపల్సరీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.